రోజు ఆపరేషన్ సింధూర్తో మనం ప్రారంభించాం. మీకు ఒక దృశ్యాన్ని చూపిస్తాను. అది హఫీజ్ సయీద్ నివాసాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. హఫీజ్ సయీద్ నివాసాన్ని మీకు చూపిస్తాను. ఎస్ హఫీజ్ సయీద్ను కూడా పాకిస్తాన్ ఒక చోట దాచిపెట్టింది. ఆ చుట్టూ కూడా పాకిస్తాన్ సైన్యంతో భద్రతా ఏర్పాట్లు చేసింది. అంతేకాదు మసూద్ అజార్ ఇంటికి కూడా భద్రతను కల్పించింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఇల్లు మసూద్ అజార్ ఇల్లు. మసూద్ అజార్ పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు ఈ ఉగ్రవాది మసూద్ అజార్. ఇప్పుడు జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలను, లష్కరే తోయిబా ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారుగా, ఇదే మసూద్ అజార్ నివాసం. వీడే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించి ఎన్నో మారణ హోమాలను సృష్టించినటువంటి ఉగ్రవాది. ఇవన్నీ కూడా ఇప్పుడు మన దాడి చేయడంతో ఈ జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాదులందరూ కూడా ఇప్పుడు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే మసూద్ అజార్ ఇల్లది. లష్కరే తోయిబాను స్థాపించింది మసూద్ అజారే. ఆ ఇంటిని మన భద్రతా బలగాలు కూడా టార్గెట్ చేశాయి. ఇప్పుడు మన భద్రతా బలగాలు చేసిన ఈ దాడిలో కేవలం ఇది యాంటీ టెర్రర్ ఆపరేషన్ మాత్రమే. ఆపరేషన్ సింధూర్ అనేది యుద్ధం కాదు, ఉగ్రవాదులపై యుద్ధం. ఇది పాకిస్తాన్కి భారత్కి యుద్ధం కాదు. ఒకవేళ పాకిస్తాన్ అనుకుంటూ ఉంటే మనం ఏమీ చేయలేం. పాకిస్తాన్ మాత్రం అనుకుంటూ ఉంది భారత్ మాపై యుద్ధం చేసింది అని. కానీ భారత్ చెబుతూ ఉంది ఇది యాంటీ టెర్రర్ అటాక్ అని. ఇది కేవలం యాంటీ టెర్రర్ అటాక్ మాత్రమే. పాకిస్తాన్పై మనం చేసిన యాంటీ టెర్రర్ అటాక్. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్. 1999లో కాందహార్లో మన విమానాన్ని హైజాక్ చేసి మనం అరెస్ట్ చేసిన ఈ మసూద్ అజార్ని విడిపించుకుని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి వాడు కూడా పాకిస్తాన్లోనే తలదాచుకుంటూ ఉన్నాడు ఈ మసూద్ అజార్. గుర్తుంది కదా, విమానాన్ని హైజాక్ చేసినటువంటి కాందహార్ ఘటన. ఈ మసూద్ అజార్ని విడిపించడానికి ఉగ్రవాదులు పన్నినటువంటి పన్నాగం. ఇప్పుడు వాడు పాకిస్తాన్లోనే ఉంటూ ఉన్నాడు. ఆ ఉగ్రవాదిని కూడా ఇప్పుడు మనం టార్గెట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే మసూద్ అజార్ నివాసం. జైషే మహమ్మద్ అనే సంస్థను స్థాపించాడు వీడు. మనకి చిక్కిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి వీడిని విడిపించుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఉగ్రవాద సంస్థను స్థాపించి ఎన్నో దాడులకు పాల్పడుతూనే ఉన్నాడు. ఎన్నో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూనే ఉన్నాడు. పుల్వామా ఉగ్ర దాడి వెనుక కూడా వీడి హస్తం కూడా ఉంది. అలాగే పఠాన్కోట్ ఎయిర్ బేస్పై దాడి కావచ్చు, భారత పార్లమెంటుపై దాడి, కాశ్మీర్ అసెంబ్లీపై దాడి, ఇలా ఎన్నో దాడులు చేసినటువంటి ఉగ్రవాదులు జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఈ ఉగ్రవాదులందరూ సంయుక్తంగా పనిచేసి భారతదేశంలో నెత్తుటి అధ్యాయాన్ని రాయాలి అని ప్లాన్ చేసుకున్నారు. కానీ వీళ్ళ చావు కేకలు కూడా వాళ్ళ భూభాగం వినకుండానే వాళ్ళకి మరణాన్ని మనం పరిచయం చేశాం. మనం ప్రయోగించిన మిసైల్ దాడిలో ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు 100 మందికి పైగా చనిపోయారు. బహుశా ఇదిగో మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద మొదటి బాక్స్లో చూడండి, ఎక్కడెక్కడైతే మనం దాడులు చేశామో ఆ ఏరియాల్ని, ఆ ప్లేసెస్ని మీరు చూస్తూ ఉన్నారు. 9 చోట్ల మనం దాడులు చేశాం. ఆ 9 చోట్ల దాడులకు సంబంధించిన ప్లేసెస్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇది ఆపరేషన్ సింధూర్ పార్ట్ 1 ఫేజ్ 1. భవిష్యత్తులో ఇంకా దాడులు జరిగే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. పాకిస్తాన్ కూడా అంటూ ఉంది మేము దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని. పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇప్పటికే ప్రపంచానికి పాకిస్తాన్ అసత్యాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది, భారత్ మాపై దొంగ దెబ్బ తీసింది అని. కానీ ప్రపంచం మాత్రం అంతా మాకు తెలుసు అని పాకిస్తాన్కి చెబుతూ ఉంది. సో ఈ దాడి తరువాత మీకేమనిపిస్తూ ఉంది? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నాకు అనిపిస్తోంది జై భారత్ అని గట్టిగా నినాదం చేయాలని అనిపిస్తూ ఉంది. ఆ ఉగ్రవాదులు పడిన తర్వాత కొంతమంది అటు ఇటు కూడా పరుగులు తీస్తారు. ఆ దృశ్యాలు కూడా మనకి చూడాలని అనిపిస్తూ ఉంది కదా, బహుశా మనం చూస్తామేమో. అవి కూడా బయటకు వచ్చిన తర్వాత ఆర్టీవీ మీకు చూపించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి కూడా మనకి కొన్ని విజువల్స్ వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి పౌరులు కూడా వాటిని చిత్రీకరించి వాళ్ళ దేశంలో జరిగిన దాడిని కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ మాపై భారతదేశం దాడి చేసింది కేవలం 5 చోట్ల మాత్రమే దాడి చేసింది అని. అందుకే మనం గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం 9 చోట్ల దాడి చేశాం. ఈ సూర్యోదయాన్ని మనం ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్తో పరిచయం చేశాం.
100 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేశామనే వార్తతో ఈ సూర్యోదయాన్ని మనం ప్రపంచానికి పరిచయం చేశాం. అందుకే మనం గట్టిగా చెప్దాం, జై భారత్. సో ఈ దాడి తర్వాత మనం ఇంకా ఏం చేయాలని అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక్కసారి మోదీ అన్న మాటలను కూడా మీకు పాకిస్తాన్ చరిత్రలో గుర్తు పెట్టుకునే దాడిని ఈరోజు ఆపరేషన్ సింధూర్తో మనం ప్రారంభించాం. మీకు ఒక దృశ్యాన్ని చూపిస్తాను. అది హఫీజ్ సయీద్ నివాసాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. హఫీజ్ సయీద్ నివాసాన్ని మీకు చూపిస్తాను. ఎస్ హఫీజ్ సయీద్ను కూడా పాకిస్తాన్ ఒక చోట దాచిపెట్టింది. ఆ చుట్టూ కూడా పాకిస్తాన్ సైన్యంతో భద్రతా ఏర్పాట్లు చేసింది. అంతేకాదు మసూద్ అజార్ ఇంటికి కూడా భద్రతను కల్పించింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఇల్లు మసూద్ అజార్ ఇల్లు. మసూద్ అజార్ పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు ఈ ఉగ్రవాది మసూద్ అజార్. ఇప్పుడు జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలను, లష్కరే తోయిబా ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారుగా, ఇదే మసూద్ అజార్ నివాసం. వీడే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించి ఎన్నో మారణ హోమాలను సృష్టించినటువంటి ఉగ్రవాది. ఇవన్నీ కూడా ఇప్పుడు మన దాడి చేయడంతో ఈ జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాదులందరూ కూడా ఇప్పుడు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే మసూద్ అజార్ ఇల్లది. లష్కరే తోయిబాను స్థాపించింది మసూద్ అజారే. ఆ ఇంటిని మన భద్రతా బలగాలు కూడా టార్గెట్ చేశాయి. ఇప్పుడు మన భద్రతా బలగాలు చేసిన ఈ దాడిలో కేవలం ఇది యాంటీ టెర్రర్ ఆపరేషన్ మాత్రమే. ఆపరేషన్ సింధూర్ అనేది యుద్ధం కాదు, ఉగ్రవాదులపై యుద్ధం. ఇది పాకిస్తాన్కి భారత్కి యుద్ధం కాదు. ఒకవేళ పాకిస్తాన్ అనుకుంటూ ఉంటే మనం ఏమీ చేయలేం. పాకిస్తాన్ మాత్రం అనుకుంటూ ఉంది భారత్ మాపై యుద్ధం చేసింది అని. కానీ భారత్ చెబుతూ ఉంది ఇది యాంటీ టెర్రర్ అటాక్ అని. ఇది కేవలం యాంటీ టెర్రర్ అటాక్ మాత్రమే. పాకిస్తాన్పై మనం చేసిన యాంటీ టెర్రర్ అటాక్. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్. 1999లో కాందాహార్లో మన విమానాన్ని హైజాక్ చేసి మనం అరెస్ట్ చేసిన ఈ మసూద్ అజార్ని విడిపించుకుని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి వాడు కూడా పాకిస్తాన్లోనే తలదాచుకుంటూ ఉన్నాడు ఈ మసూద్ అజార్. గుర్తుంది కదా, విమానాన్ని హైజాక్ చేసినటువంటి కాందాహార్ ఘటన. ఈ మసూద్ అజార్ని విడిపించడానికి ఉగ్రవాదులు పన్నినటువంటి పన్నాగం. ఇప్పుడు వాడు పాకిస్తాన్లోనే ఉంటూ ఉన్నాడు. ఆ ఉగ్రవాదిని కూడా ఇప్పుడు మనం టార్గెట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే మసూద్ అజార్ నివాసం. జైషే మహమ్మద్ అనే సంస్థను స్థాపించాడు వీడు. మనకి చిక్కిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి వీడిని విడిపించుకొని వెళ్ళిపోయిన తర్వాత